అందరికీ నమస్కారం. నా పేరు మోతుకూరు నరేష్. అది మచిలీపట్నం. నేను ఒక వెబ్ సిరీస్ ఓ అన్న ఇది నీకే అని ఒక సిరీస్ని స్టార్ట్ చేశానండి. ఈ సిరీస్ ద్వారా ఒక సమాజ సేవకుడు అలియాస్ దేశభక్తుడిని నేను ఆయన చేస్తున్న అరాచకాలని ఎండగట్టదలుచుకున్నాను. నేను ఈ వీడియో మంచోడు అలియాస్ సమాజ సేవకుడు ముసుగు ధరించిన ఒక మానసిక రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తి. ఈ వ్యక్తి 2011 నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫాలోవర్స్ కోసం ఈయన అతని ఛానల్లో హిందూ ధర్మం సంబంధించిన వీడియోస్ని ప్రమోట్ చేశాడు. అదేవిధంగా హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఫాలోవర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈయన లవ్ హ్యాండిల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, జబర్దస్త్ అప్డేట్స్ ఏంటి, రష్మిక మదన్న అప్డేట్స్ ఏంటి చెప్పడం మొదలుపెట్టాడు. ఈయన ఎన్ని ప్రయత్నాలు చేసిన పాపం ఆయన యూట్యూబ్ ఛానల్లో మాత్రం రీచ్ రాలేదు. చివరికి ఏం చేయాలో తెలియక పాపం ఆ ఫాలోవర్స్ని పెంచుకునే కార్యక్రమంలో బిజీగా ఉన్న ఈయన గారికి మన మీమాంస శివకుమార్ గారి కేసు ఒకటి దొరికింది. ఈయన గారు శివకుమార్ గారి పెయిడ్ క్లాసెస్కి ఒకసారి అటెండ్ అయిన మాట వాస్తవమే. అయ్యా దేశభక్తులు గారు అలియాస్ మంచివారు, మీరు ఆ ట్రైనింగ్ క్లాసెస్కి అటెండ్ అయ్యి సార్ చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని తూచి తప్పకుండా మీరు పాటించారా? అసలు కనీసం మీరు రియల్ ఎస్టేట్ క్లాస్కి వచ్చిన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటండి? మీకు సార్ చెప్పిన గోల్ సెట్టింగ్లో మీకు ఏమర్థమైంది? ఆయన గోల్ సెట్టింగ్ చెప్తే మీరు ఆయన మీద ఎలా గోల చేయాలని చెప్పి గోల్ సెట్టింగ్ ఏమైనా పెట్టుకున్నారా? మీరు చేస్తున్న వీడియోల వలన ఆయనతో పాటు ఆయన యొక్క కుటుంబం ఎంత మానసిక క్షోభం అనుభవిస్తుందో మీకు తెలుసా? అయ్యా, మీరు మీ వీడియోల్లో కర్మను అనుభవించక తప్పదు అని 2 సంవత్సరాల క్రితం ఒక గొప్ప వీడియోని మీ ఛానల్లో పోస్ట్ చేశారు. మరి దాని ప్రకారం చూస్తే మీరు పనిగట్టుకుని శివకుమార్ గారిని వారి ఫ్యామిలీని మానసికంగా శోభ పెడుతున్నారు కదా. మరి దీనికి కర్మ ఫలితంగా మీరు మీ ఫ్యామిలీ తిరిగి అనుభవిస్తారని నాకు మీ ఛానల్లో చూసిన మీ యొక్క వీడియో ద్వారా నాకు అర్థమైంది. అయ్యా సమాజ సేవకులు గారు, మీరు దయచేసి ఎవరినైనా కించపరిచే ముందు మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు ఎవరినన్నా ఎండగట్టాలని మీరు ప్రయత్నం చేస్తే చివరికి మీరు ఎండిపోతారు. మీమాంసాయిజంలో శివకుమార్ గారు కండక్ట్ చేసిన ట్రైనింగ్ క్లాసెస్లో జెన్యూనిటీకి అండ్ హానెస్టీకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదండి. ఆయన ఎవరిని ఏ ఇన్వెస్ట్మెంట్లు ఇవ్వమని చెప్పి కోరలేదు. మళ్ళీ చెప్తున్నాం, మీరు యూట్యూబ్ల ద్వారా పిచ్చి వీడియోలు ప్రమోట్ చేయడం కానీ జరిగితే మీ అందరిని రోడ్డు మీద తీసుకుని వచ్చి నిలబెట్టి మిమ్మల్ని సమాధానం చెప్పవలసిన రోజు మీకే వస్తుంది. అయ్యా దేశభక్తులు గారు, నేను ఎటువంటి నెగిటివ్ లాంగ్వేజ్ని వాడనండి. ఇక్కడి నుంచి ఓ అన్న అనే సిరీస్తో నీ యొక్క అరాచకాలను ఎండగడుతూ ఉండడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. కావున ఫ్రెండ్స్, మీరందరూ నా వీడియోలు అర్థం చేసుకుని ఆ అన్నగారిని ఎండగట్టండి. దయచేసి ఇలాంటి అరాచకాలని ఆపండి. థ్యాంక్ యూ.